హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణీస్ వరల్డ్. మిరియాల రసానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 2 నుంచి 3 ఎండుమిర్చీలు, 2 కరివేపాకు రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. మనం ఇందాక తీసుకున్న మిరియాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెమ్మలు, వీటన్నిటిని కూడా కచ్చాపచ్చాగా దంచుకోండి. మనం బ్లెండ్ చేసిన దానికంటే కూడా ఇలా దంచుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, ఆ ఫ్లేవర్ మనకు తగులుతూ ఉంటుంది. ఇలా ఫైన్గా దంచుకోవాలి. ఇదంతా కూడా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఆవాలు, ముందుగా తీసి పెట్టుకున్న ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, వీటిని ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. వాటిని మాడనివ్వకుండా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. మనం ముందుగానే ఒక 3 నుంచి 4 రెమ్మలు చింతపండు నానబెట్టుకోవాలి. ఆ చింతపండు అంతా కూడా పులుసు చేసి దాన్ని ఇప్పుడు ఈ తాలింపులో యాడ్ చేయాలి. మనం ముందుగా ఫైన్గా పేస్ట్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అదంతా కూడా ఈ పులుసులో యాడ్ చేసేసి బాగా మరిగించాలి. ఇందులోనే ఆ రసానికి సంబంధించిన సరిపడేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అంతా కూడా బాగా మరిగేటప్పుడు ఒక 2 కరివేపాకు రెమ్మలు అందులో యాడ్ చేయండి, దాని ఫ్లేవర్ బాగుంటుంది. అంతా కూడా బాగా మరిగాక దాన్ని అంతా కూడా బౌల్లోకి సర్వ్ చేసుకోండి. మిరియాల చారు రెడీ అయిపోయింది. మన పిల్లలకి ఫీవర్ కానీ కోల్డ్ కానీ వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ తినడానికి ఇష్టపడరు కదా, అలాంటప్పుడు ఈ మిరియాల చారు చేయడం వల్ల వాళ్ళకు కూడా టేస్ట్ బాగుంటుంది. ట్రై చేసి చూడండి. Thanks for watching. Please like, share and subscribe.